బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ అవ్వదు అనమాట. ఆరంబోల్ బీచ్ లో అయితే ఇండియన్స్ ఎవరు లేరు, బాగా బీచ్ లో అయితే ఫారినర్స్ ఎవరు లేరు. ఇవి రాక్స్ కాదు, ఇవి ఈ బీచ్ అయితే టోటల్ ఫుల్ ప్రైవేట్ బీచ్ లో ఎంటీగా ఉంది. వీళ్ళు ఎవర్రా మళ్ళా చదువుతున్నారని చూస్తున్నాయి. మా ఇంటికి కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు, ఇద్దరు, ఒక తాపి మేస్త్రి, ఒక ఊలావిడ. నేను డ్రైవర్ కూడా తీసేస్తాను ఒకరు నీకు. డే 2 ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి నిన్న ఈవినింగ్ సన్సెట్ మిస్ అయిన బీచ్కి వెళ్తున్నాము. కొంచెంసేపు అక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ బీచ్కి వెళ్ళి చిల్ అవ్వాలన్నది, ఇంకా అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వాలన్నమాట. ఏం బీచ్ అనుకుంటున్నా మార్గం అక్కడ నుంచి? బాగా బీచ్, బాగా ఈవినింగ్ కదా, ఇప్పుడు మార్నింగ్ జస్ట్ స్నానం చేయడానికి, జస్ట్ ఆడుకోవడానికి అయితే అండ్ ముందు ఫోటోలు తీయడానికి అయితే ఆశ్రమ్. దట్స్ ఇట్. అదే ఇప్పుడే ఆశ్రమ్ బీచ్కి వచ్చాం. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ అవ్వదు అనమాట. చేయలేదు ప్రొటెస్ట్, ఓన్లీ సన్సెట్ అవుతుంది బీచ్లో. సో జస్ట్ ఒక నార్మల్గా ఒక ఫ్యూ ఫొటోస్ క్లిక్ చేసుకొని దెన్ వీ విల్ మూవ్ టు సమ్ అదర్ బీచ్. అక్కడ బీచ్లో దిగి కొంచెం సేపు స్నానం చేసి దెన్ వీ విల్ మూవ్ బ్యాక్ టు అవర్ ఎయిర్బిఎన్బి. అండ్ యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ 3 అట్లా బాగా బీచ్కి వెళ్ళి అక్కడ బాగా దగ్గర ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ నైట్ కూడా బాగా సైడే స్పెండ్ చేసి రూమ్కి రావాలనేది ప్లాన్ అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇప్పుడు బీచ్ కనుక చూసుకుంటే దేర్ ఇస్ నో వన్, యాక్చువల్లీ ఇట్స్ టోటలీ ఎంప్టీ. వై? బికాస్ సన్ రైజ్ ఈజ్ హ్యాపెనింగ్ దట్ సైడ్. సో మ్యాక్సిమం పీపుల్ అందరూ అటు సైడ్ ఉన్న బీచెస్ ప్రిఫర్ చేస్తారన్నమాట మార్నింగ్. దట్స్ వాట్ ఐఎమ్ గెస్సింగ్. సో ఈ బీచ్ అయితే టోటల్ ఫుల్ ప్రైవేట్ బీచ్లో ఎంటీగా ఉంది. సో యా, లెట్స్ సీ. మా వాళ్ళు పడే కష్టాలు చూపిస్తా. ఇది ఫోటోగ్రాఫర్ అండ్ సినిమాటోగ్రాఫర్ కష్టాలు, ఇవే మోడల్ కష్టాలు. ఇప్పటి వరకు కింద నుంచి దిగాం ఫోటోలు. యాక్చువల్లీ నేను పైన కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాను అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి వెరీ పీస్ఫుల్. యాక్చువల్లీ ఈ రాక్స్ అన్నీ ఎన్ని సంవత్సరాలకి అసలు ఇలా ఫామ్ అయి ఉంటాయి అని ఆలోచిస్తుంటే ఇట్స్ మెస్మరైజింగ్ యాక్చువల్లీ. జస్ట్ నా ఇప్పుడే ఒకటి చూసాను అనమాట. ఇందాక నుంచి రాక్స్ అనుకున్నా, బట్ ఇవి రాక్స్ కాదు, ఇవి సీ షెల్స్ అనమాట. అంటే నత్తలు గవ్వలు ఉంటాయి చూడండి, అవి ఇవన్నీ. ఇదంతా అదొకటి రాక్ అయి ఉండొచ్చు మేబీ. సో కాకపోతే ఇవన్నీ కూడా నత్తగుళ్ళు ఇవన్నీ. సో ఇవే రాక్లా ఫామ్ అయినాయి అనమాట. మేబీ బీచ్లో అన్నీ అట్లానే ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా బ్రో, ఈ చిన్న చిన్నవి కూడా రాళ్ళు అండ్ నత్తగొల్లలు కాంబినేషన్. ఇదిగో ఇంట్రెస్టింగ్, నైస్. చూడండి ఈ రాక్స్, నత్తగొల్లలు. కెమెరా చూడు, సే హాయ్. యూ డోంట్ లైక్ ద కెమెరా? కెమెరా పెట్టినంతసేపు చాలా బాడింది నాకు కూడా. కెమెరా పెట్టినంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఒక క్రేజీ షార్ట్ షూట్ చేసాం అనమాట. సో భార్గవ్ గారు ప్లాన్ ఏంటి అంటే, వాట్ షుడ్ బి ద షార్ట్ సపోజ్ టు బి ఈస్, మేమందరం స్ట్రైట్గా ఒక ఫ్రేమ్లో బీచ్ పరిగెడుతుంటే వాడు షార్ట్ తీయాలన్నమాట ఇలా కెమెరా పట్టుకొని. గింబెల్తో ట్రై చేశాడు,
కానీ తెలీదు అది ఎలా వచ్చిందో. లెట్స్ సీ. ఓకే ఎవరు రాలేదయ్యా ప్రేమలో, నేను తరుణ్ గడ బాబోయ్. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అనమాట. ఇప్పుడు జస్ట్ నో బీచ్ షోర్కి ఎంటర్ అనమాట. సో ఫటాఫట్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని దెన్ విల్ మూవ్ టు సమ్ అదర్ బీచ్. ఏం బీచ్కి వెళ్దామన్నది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసి అండ్ దెన్ విల్ మూవ్ టు సమ్ అదర్ బీచ్. మార్నింగ్ బీచ్కి వచ్చి అండ్ ఇక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల ఇట్స్ లైక్ వెరీ ప్లెజెంట్. మైండ్ చాలా రిలాక్స్డ్గా అవుతుంది. అండ్ నా ప్లాన్ కూడా ఇదే ఎప్పటి నుంచో. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఎప్పుడన్నా సన్సెట్ సన్ రైజ్ చూస్తే ఇట్ సెట్స్ యువర్ డే. అండ్ సన్ రైజ్ చూస్తే వాట్ ఎవర్ ద వర్క్, వాట్ ఎవర్ ద హెవీ స్ట్రెస్ యూ ఫీల్, సన్సెట్ చూడడం వల్ల it will neutralize. That's what I believe. And so calming, so చాలా పీస్ఫుల్గా అండ్ చాలా మెంటల్ స్ట్రెస్కి చాలా హెల్ప్ చేసేది అనమాట ఇలాంటి వ్యూస్ కానీ ఇలా పీస్ఫుల్ కానీ. సో అంటారు కదా ఎప్పుడు నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్. లైక్ నేచర్ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్ అండ్ నేచర్ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ ఎనీథింగ్. సో యా, ఈ బీచెస్ చూస్తే కనుక దట్ వాట్ ఐ నోటీస్డ్ ఇస్ ఇవి చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. లైక్ దెర్ ఇస్ నో ప్లాస్టిక్, దెర్ ఇస్ నథింగ్. అంటే ఇక్కడ మరి స్టాఫ్ ఎవరన్నా ఉండి, గ్రౌండ్ స్టాఫ్ ఎవరన్నా ఉండి ఎప్పుడు క్లీన్ చేస్తారా, లేదా ఇక్కడ పీపుల్ ఎవరు అసలు దీన్ని చెత్త వేయకుండా, లిటర్ చేయకుండా ఎవరన్నా, ఐ మీన్ లోకల్ పీపుల్ కానీ టూరిస్ట్స్ కానీ. సో ఇది బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎవరన్నా సరే ఎక్కడికన్నా వెళ్తున్న టూరిస్టులు కానీ ఎవరన్నా సరే వీటిని ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ దట్ ప్లేస్. సో మనం ఎట్లా వెళ్ళాము, ఆ ప్లేస్ ఎలా ఉంది, జస్ట్ ఆ ప్లేస్ని విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఎప్పుడన్నా సరే మనం ఆ ప్లేస్ని ఖరాబ్ చేయకుండా వచ్చేయాలన్నమాట. సో అదే మేము ఎప్పుడు చేస్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ కానీ ఇక్కడ ఈ బీచెస్ అవి చూసినప్పుడు మేము యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ డే 2 ఇన్ గోవా. నిన్న ఎర్లీ మార్నింగ్ ఒక బీచ్కి వెళ్ళాం అండ్ దెన్ మూవ్ టు అనదర్ బీచ్, మోజిమ్ బీచ్. ఐ థింక్ ఇది 3rd బీచ్ ఇది. సో ఈ 3 బీచెస్లో కూడా ఎక్కడా సరే నాకైతే ఎక్కడన్నా సరే మాకైతే ఇవి చెత్త కానీ ఇక్కడ ఏది కనిపించలేదు. సో ఇట్స్ వెరీ పీస్ఫుల్ యాక్చువల్లీ. మీరు కూడా ఎప్పుడన్నా సరే మీకు ఎప్పుడన్నా స్ట్రెస్ అవుట్ అయినప్పుడు కూడా, ఎప్పుడన్నా మీకు చిరాకు వచ్చినప్పుడు యూ షుడ్ ట్రావెల్. ఆర్ మీరు ఎక్కడన్నా సరే రివర్ సైడ్ ఉన్నా సరే, వీ స్టే ఎట్ ద రివర్. మాకు బీచ్ కొంచెం దూరం అనమాట. సో మాకు గోదావరి రివర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటే ఇట్స్ లైక్ సో కామింగ్. జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ మనం వాక్ కానీ ఆర్ జాగింగ్ కానీ ఈ బీచ్ సైడ్ ఇలా చేసుకుంటూ వెళ్ళి అండ్ దెన్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ డే ఫీల్ హౌ ఇట్ విల్ బి. భార్గవ్ ఇప్పుడు వరకు 3 బీచ్లు విజిట్ చేసాం. అంటే ఇంకో దానికి 2 సార్లు వచ్చాం. సో ఇప్పుడు వరకు నీకు ఈ 3 బీచ్ల్లో ఏది నచ్చింది? దిస్ వన్ ఆబ్వియస్లీ. స్నానం చేయలేదు కానీ ఇక్కడ వైబ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది శివబ్రో కూడా అదే చెప్పాడు. ఇందాక నేను ఫస్ట్ చెప్పింది కూడా అదే చెప్పా. భార్గవ్ బ్రో కూడా అదే అన్నాడు. తరుణ్ అడుగుదాం.
తరుణ్ బ్రో, చెప్పండి. ఇప్పటి వరకు 3 బీచ్లకి వెళ్ళాం కదా, నీకు ఏ బీచ్ వైపు నచ్చింది? నాకు ఈ బీచ్ వైపు అండ్ మనం ఫస్ట్ వెళ్ళిన ఆరంబోల్ బీచ్ బాగా నచ్చింది. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే? రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే ఈ బీచ్. ఓకే, ఎందుకని? ఎందుకంటే ఇక్కడ రాక్స్ ఉన్నాయి, మనం చక్కగా ఎంజాయ్ చేసాం, రీల్స్ తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం కాబట్టి అందుకనే బాగా నచ్చింది. అది తరుణ్ బ్రో ఆన్సర్. యాక్చువల్లీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, అసలు క్రౌడ్ లేరు. అవును, ఫస్ట్ థింగ్. అక్కడ ఆరంబోల్ బీచ్ కూడా లెస్ క్రౌడెడ్, అంటే మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ లేరు. మామూలుగా ఆరంబోల్ బీచ్ క్రౌడెడ్ అంట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా లిమిటెడ్ ఉన్నారనమాట. అంటే ఒక 80-90 పీపుల్ ఉన్నారు అంతే. ఏది అక్కడది 80-90 పీపుల్ ఉన్నారు అంతే. ఇక్కడైతే అది కూడా లేరు అసలు, బేర్లీ ఒక 10-15 మంది ఉంటారేమో యాక్చువల్లీ. సో ఇది స్నానాలు ఎవరు చేయట్లేదు, కానీ స్కూబా సర్ఫింగ్ చేస్తున్నారు అక్కడ. మార్నింగ్ నుంచి ఒక ఇద్దరు, మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సర్ఫింగ్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే జస్ట్ చిల్ అయ్యి ఒక వాకింగ్ కానీ అలా అయితే ఈ బీచ్, లేదు అంటే ఆరంబోల్. సో బేసిక్గా ఇది మన ఫస్ట్ వ్లాగ్ అవడం వల్ల ఇట్ షుడ్ బి, అంటే ఇదంతా ప్రొఫెషనల్గా ఉండదు. బట్ వాట్ వీ వాంటెడ్ టు షోకేస్ ఈస్ వీ వాంటెడ్ టు డాక్యుమెంట్ అవర్ సెల్ఫ్స్. సో బేసిక్గా ఇది మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఎక్కడెక్కడ స్టే చేసాము అన్నది ఒక ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకొని, అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రీవిజిట్ చేయడానికి మేము ఈ వీడియోస్ కానీ, ఈ వ్లాగ్స్ కానీ, ఆర్ ఈ ఫొటోస్ కానీ తీసుకుంటాం అన్నమాట ఎప్పుడన్నా సరే. సో వాట్ ఎవర్ యూ సీ ఇట్ విల్ బి రా. అంటే అంత డ్రమాటికల్గా అయితే ఏమి ఉండదు, మేము ఏం చేస్తున్నామో అదే ఉంటుంది బ్లాగ్లో మొత్తం. సో బీచ్కి వెళ్ళే ముందు టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాం. చూద్దాం టిఫిన్ ఎలా ఉంటుందో. మార్నింగ్ బీచెస్ అయిపోయినాయి, మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బాగా బీచ్. లెట్స్ గో. అది తరుణ్ బ్రో. కయాకింగ్ ఇది చేయాలంటే బట్టలు మార్చుకోవాలి. ఇప్పుడు ఏంటది లవ్ సింబలేనా? అది అవి ఏంటి వీళ్ళు ఎవర్రా మళ్ళా చదువుతున్నారని చూస్తున్నాయి. బాగుంది. మా ఇంటికి కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు, ఇద్దరు, ఒక తాపి మేస్త్రి, ఒక ఉలావిడ. తీసుకొని నేను వేస్తూ ఉంటాను టవల్ ఒకటి. టవల్ అక్కర్లేదురా, నేను డ్రాయర్ కూడా తీసేస్తాను. ఒకరు నీకు అండి. ఇప్పుడు ఫోన్ పెట్టండి, ఇందులో ఫోన్ పెట్టు. అదిగో వీడి దగ్గర ఉంది, నా దగ్గర ఎక్కడ ఉంది ఫోన్? ఇది బాగా ఏంటి ఐఫోన్ కావాలి ఇప్పుడు? ఇంతకే ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఇదేనయ్యా. లీగాడు ఉంటే అందంగా పార్టీ చేసుకుంటారు అందులో. ఇప్పటి వరకు బాగా బీచ్ లో ఫుల్ గా చిల్ అయ్యాం. ఫుల్లీ క్రౌడెడ్ బీచ్. బ్రో మళ్ళీ మా అందరికీ సవాల్లో నేర్పించాడు. సో ఇది ఫారినర్స్ ఎవరు లేరు. బాగా బీచ్ లో ఫారినర్స్ అసలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఫస్ట్ వెళ్ళిన బీచ్ అండి ఆరంబోల్ బీచ్ లో అయితే ఇండియన్స్ ఎవరు లేరు. బాగా బీచ్ లో అయితే ఫారినర్స్ ఎవరు లేరు. ఎవరికన్నా ఫారినర్స్ బీచ్ కావాలంటే ఆరంబోల్.
బట్టలైన అయితే తెలుసు ఆయన చెప్పు. సినిమాల్లో యాక్ట్ చేస్తాడా? ఎక్కడన్నాని ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. ఆయన క్రికెటర్. బ్లూ కలర్ డ్రెస్ ఏంటి? రోహిత్ శర్మ. హైలాండర్ బ్రాండ్ కి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్. హైలాండర్ మరి దేనికో? హైలాండర్ కాదే, ఈ మధ్య నెల కూడా ముందు అనుకుంటా. కానీ మన బట్టలు అన్నట్లుగా ఆయనే ఆడు. మింత్రాలో షాపింగ్ చేసినప్పుడల్లా రోహిత్ శర్మ వచ్చాడు. బట్టలు ఆయన ఫిక్స్. ఆయన ఒకసారి టీవీలో కూడా కనిపించాడంటే క్రికెట్ ఆడతాడు తెలుసు.